మన కష్టాజీతం మనం ఏం చేయలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. 1,00,000 రూపాయలు వచ్చినా, 50,000 వచ్చినా, 10,000 వచ్చినా మన జీవితం ఎలా ఉందంటే ఆ గోడులో వేసిన పన్నీరే, ఆ సిల్లి సంచులు వేసిన అనుభవమే. కారణం ఏంటంటే నీ మీద ఉన్న శాపం. అయితే ప్రభు మాట్లాడుతున్న మూడవ మాట ఏంటంటే, మొట్టమొదటి మాట దేవుడి చెట్టులకు మంచుగా ఉన్నట్లుగా దేవుడు తోడుగా ఉండబోతున్నాను మాట్లాడాడు. రెండవ మాట తామర పుష్పం వల్ల అభివృద్ధి, అంటే నువ్వు లోకమాలి, నీవు లోక పాపవిత్రత, లోక క్రియలు నిన్ను అంటకుండా నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు దేవుడు మాట్లాడాడు. మూడవది దేవుడు ఏం మాట్లాడతాడు, అభివృద్ధి. అంటే ఏంటి, ఇప్పుడు దాకా గతించిన 8 నెలలు నీ జీవితంలో డెవలప్ చూడలేకపోయావు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 9 నెలల దేవుడు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. నీ చేతి వృత్తిని అభివృద్ధి పరచబోతున్నాడు, నీ జీవనోపాధిని అభివృద్ధి పరచబోతున్నాడు, నీ ఉద్యోగులు అభివృద్ధి పరచబోతున్నాడు, నీ చేతి పనులు అభివృద్ధి పరచబోతున్నాడు, నీ కష్టార్జితను అభివృద్ధి పరచబోతున్నాడు. నువ్వు పెట్టిన ప్రతి పెట్టుబడిని డెవలప్ చేయబోతున్నాడు. ఎంతైనా పెట్టుబడి పెట్టావు అందుకు 2 రెట్ల ఆశీర్వాదం అవ్వబోతున్నాడు. ఆయన కృప నీ మీద బలముగా దిగి రాబోతుంది. హల్లెలూయా. మూడవ మాట ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. అయితే ఈ అభివృద్ధి అనేది నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చెయ్యాలి చెప్పాలి. ఎవరికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవుడికి ఇష్టమైన జీవితం. ప్రభు వాక్యం ఉంది, ప్రభువా అని పిలిచి వాడు పరలోకం చేరడు. ప్రభు చిత్తం ఏంటి? ప్రభు చిత్తం అంటే వాక్యానుసారమైన జీవితం, దేవుడికి ఇష్టమైన జీవితం, దేవుడికి నచ్చే జీవితం, దేవుడు కోరుకున్న జీవితం, దేవుడికి నచ్చని మాటలు మాట్లాడినా, దేవుడికి నచ్చని ప్రవర్తన ప్రవర్తించినా, దేవుడికి నచ్చని జీవితం జీవించినా, దేవుడు చెప్పని స్థలానికి వెళ్ళినా, దేవుడు వెళ్ళొద్దన్న వ్యక్తులతో వెళ్ళినా, దేవుడు మాట్లాడుతున్న వ్యక్తులతో మాట్లాడినా, దేవుడు పరిచయం పెంచుకోతున్న వ్యక్తులతో పరిచయం పెంచుకున్నా, నీ జీవితంలో నువ్వేం చూడలేవు, అభివృద్ధి చూడలేవు. అబ్రహాముతో ఇందాకేం చెప్పి మీకు కీర్తన వివరించినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు చెప్పగానే ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టేసాడు. వదిలే అంటే ఏం చేయాలి, మనం వదిలేలే. కానీ చాలా మంది ఏం చేస్తారు, వదలలేము. ఒక సహోదరు నాకు పరిచయం అయ్యారు గతంలో. తను ఒక బంధకాల్లో ఉన్నారు, ఒక వ్యక్తి అక్రమ సంబంధంలో ఉన్నారు. అక్రమ సంబంధంలో ఉంటే ఆ కుమార్తెకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆ అక్రమ సంబంధాన్ని వదిలే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆ బంధకాలు వదిలేనన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ కుమార్తెకి కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఇచ్చి అంటే డైరెక్ట్గా కాదు, ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చాను. ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇస్తే, లేదు అయ్యగారు ఇక నేను ఆమె జోలికి వెళ్ళనండి, ఆయన జోలికి వెళ్ళనండి, ఇక నేను దేవుడికి ఇష్టమైన జీవితమే జీవిస్తానండి, దేవుడికి నచ్చినట్టుగానే జీవిస్తాను అయ్యగారు, ఆయన దేవుడు ఏం చెప్తే అలాగే ఉంటానండి అని ఒక 1 నెల రోజులు నాతో బాగా మాట్లాడారు. తర్వాత ఓ 10-15 రోజులు బట్టి, రీసెంట్గానే జరిగింది, ఓ 10-15 రోజులు బట్టి నాకు ఆవిడ అందుబాటులో లేదు. నాకు నిన్నటిదైనా ఫోన్ కాల్లో తెలిసిన విషయం ఏంటంటే, మరలా వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది, ఆ వ్యక్తితో సంప్రదించడం మొదలుపెట్టింది, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కలిసి బయటికి వెళ్ళారు. దేవుడు ఎంతవరకు చెప్తాడు, కొంతవరకే. ఇప్పుడు మళ్ళా ప్రభు నాతో మాట్లాడాలి, నువ్వు కాల్ చేయాలి, దేవుడు నాకు కలిసి మాట్లాడతారా మళ్ళనే. ఎందుకంటే పిల్లరా, సొలొమోను దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పుడు దేవుడు 3 సార్లు హెచ్చరించాడు. గట్లలో అమ్మాయి చెప్పారు, వెళ్ళలేదు, మళ్ళా మనం చెప్పాలి, వెళ్ళాలి. ఇప్పుడు గమనించండి పిల్లరా, దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని కోరుకుంటాడు, దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు, దేవుడు నిన్ను ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేయాలని కోరుకుంటాడు. కానీ మనం ఎలా ఉండం, ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండం. ఆయనకి ఇష్టం లేని వారికి భూమి పైన సమాధానం అంటే ఏంటి, నీకు సమాధానం కావాలి. నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, నీ తోబుట్టులతో, నీ కుటుంబ సభ్యుల్లో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ జీవనోపాధి విషయంలో నీకు సమాధానం కావాలి అంటే ఎవరికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి, అది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి యందు సమాధానం. అంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి అంటే నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారిపోవాలి. పిల్లలు, మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతేనే మనకి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి వస్తుంది. మనము కనుక అభివృద్ధి కావాలి అనుకుంటే ఇష్టమైన వ్యక్తులుగా జీవితంలో, ఒకవేళ మనకి అభివృద్ధి అవసరం లేదు, నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఆ లోకమే కావాలనుకుంటే నీది వాక్యం అవసరం లేదు. సో రెండవ మాటగా, మూడవ మాటగా అభివృద్ధిని ఇవ్వబోతున్న తర్వాత చదువునా, లెబానోను పర్వతము దాని
వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అంటే ఒలివ చెట్లన్నిట్లో ది బెస్ట్ చెట్టు ఏదో తెలుసా? ఒలివ. ఎందుకు? ఒలివ ఆకుల్లో ఔషధం, ఒలివ నూనె ఔషధం, ఒలివ పండ్లు ఔషధం, ఒలివ కొమ్మలు ఔషధం, ఒలివ చెట్టు అంతా ఔషధం. ఒలివ నూనె మార్కెట్లో ఎంత తెలుసా? కేజీ దాదాపు 1000 నుండి 1500 ఉంటారు తెలుసా? మన అమ్మాయిలు అంతా 100 రూపాయలు, సన్ఫ్లవర్ అంతా 150 రూపాయలు, సన్ఫ్లవర్ గ్రౌండ్ నెట్ అంతా 170 అంతే. ఒలివ నూనె అంతా 1500. అంటే చూసుకోండి, అంటే ఒలివ చెట్టునకున్న సౌందర్యం అంటే దేవుడు నిన్ను లోకంతో సమానం చేయడు, లోకస్తులతో సమానం చేయడు. నువ్వు ఎవరి ముందున్నా కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. కాబట్టి ఇప్పుడు అందరితో సమానం అనుకోవాలా? ప్రత్యేకమైన వ్యక్తులు అనుకోవాలా? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అంటే ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి? హల్లెలూయా. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి మీద లోకం రిజెక్ట్ చేస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి. కొంతమంది చూడండి, వాళ్ళు నాతో మాట్లాడలేదండి, వీళ్ళు నాతో మానేని. ఎవరు మాట్లాడితే ఏంటి? నీతో ఎవరు మాట్లాడితే చాలు? యేసయ్య మాట్లాడితే చాలు. హల్లెలూయా. గుడ్డి వారికి లోకం రిజెక్షన్, గుడ్డి వారికి లోకం రిజెక్షన్. యేసయ్య పిల్లలు చూపించుటకు యేసయ్య సెలక్షన్, చూపించుటకు యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. హల్లెలూయా. గుడ్డివాడైన భర్తలో మనకి ఏం లేదు? చూపు లేదు. అందరూ ఒరే గుడ్డడా తప్పుకరా, ఒరే గుడ్డడా పక్కేలు, గుడ్డడా పక్కేలు అంటారు. యేసయ్య మాత్రం ఏమన్నాడు? నీకేం కావాలి? నాకు చూపు కావాలి, ఓ పదుగో అంటే. లోకం మన దగ్గర అన్ని ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేస్తారు, కానీ యేసయ్య నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ వదిలేశారు, నీదంతా కోల్పోయింది. అన్ని అయిపోయిన తర్వాత కూడా బిడ్డ నేను లేనా, నేను నీకు తోడుగా లేనా, నేను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నేను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నేను ఉన్నాను కదరా, నేను చూసుకుంటాను. ఎందుకు భయపడుతున్నా? నేను భయపడతాను. 12 సంవత్సరాల రక్తస్రావంతో ఒక కుమార్తె పరిస్థితి ఏమైంది? అందరూ వదిలేసారు, కట్టుకున్న భర్త వదిలేసాడు, కన్నా తల్లిదండ్రులు వదిలేసారు, అందరూ వదిలేసారు. 12 సంవత్సరాల పాప ఈ స్త్రీలకి ఈ యొక్క మెన్షన్ ప్రాబ్లము ఆ 3 to 5 days లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? చాలా సఫరింగ్ అనిపిస్తారు. స్టమక్ పెయిన్, ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్ చాలా సఫర్ అయిపోతారు పాపం. అది స్త్రీ ధర్మం, దేవుడి సృష్టి అది. కానీ పాప ఈ తల్లికి ఎన్ని సంవత్సరాలు పెట్టట? అసలు నిజంగా ఆ తల్లికి 2 చేతులు కనిపెట్టాలి. మనం ఒక నెల కంటిన్యూగా అయితేనే చెవట్లు పెట్టాలి. ఒక 10 రోజులు ఎక్కువ అయితేనే, ఒక 2-3 రోజులు ఎక్కువ అయితేనే మనం చెవట్లు ఎక్కాలి. ఎక్కడికి వెళ్ళాం, ఏ ప్రయాణం చదివాము. ఈమె ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత తిరిగి ఏమన్నారు బైబిల్లో? వ్యసన పడాను. వ్యసన పడడం అంటే ఏంటి? ఇంకా కలిసిపోయింది. ఇంకా ఏ హాస్పిటల్ తిరిగి కానీ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు దగ్గరికి వచ్చి ఒకటే అనుకోండి, ఆయన వస్త్రపు చెంగులు నేను ముడితే చాలు, నాకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలిగిందా లేదా? హల్లెలూయా. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. లోకం రిజెక్షన్, యేసయ్య సెలక్షన్. బలహీనులకు లోకం రిజెక్షన్, బలహీనులకు లోకం రిజెక్షన్. బలవంతులకు యేసయ్య సెలక్షన్.